గురువుగారు, ద్రోణుడు ఏకలవ్యుడిని తన కుడి చేయి బొటన వేలిని గురుదక్షిణగా ఇవ్వమని అడుగుతాడు కదా, ఈ కోరిక ఎంతవరకు సమంజసం అంటారు? అసలు ఏకలవ్యుడు ఎవరు? ఆయన ద్రోణుడి దగ్గరికి వచ్చి అడిగింది ఏమిటి, జరిగింది ఏమిటి, భారతంలో ఎలా ఉందో అది ఒక్కసారి పరిశీలిద్దాం. ఎందుకంటే దాని మీద చాలా చాలా వ్యాఖ్యానాలు వస్తున్నాయి. ద్రోణుడి యొక్క శీలాన్ని శంకించేటువంటి వ్యాఖ్యానాలు చూసినప్పుడు ద్రోణుడిని గురించి అర్థం చేసుకున్నవాడు బాధపడతాడు. విశేషం ఏమిటి అంటే, ఏకలవ్యుడు క్రోధవసువుల రాక్షస గణాలకి చెందినవాడు. ఆయన తండ్రి పేరు హిరణ్యధనుషువు. ఈయన ద్రోణుడి దగ్గరికి వస్తాడు. ఏకలవ్యో మహారాజా ద్రోణం అభ్యాజగాహ న సతం ప్రతిజగ్రాహ నైషతం ఇది చింతయన్ అంటుంది భారతం. అంటే అర్థం ఏమిటి అంటే, ఏకలవ్యుడు వచ్చి ద్రోణాచార్యుణ్ణి విలువిద్య నేర్పమని అడుగుతాడు. ఆయన నిషాదుడు కిరాతకుడు కనుక అతనికి విలువిద్య చెప్పడానికి నిరాకరిస్తాడు. ఇది భారతం చెప్పిన విషయం. ఇక్కడి దాకా మనం పరిమితం అవుతే మనలో ద్రోణుడి పట్ల కొంత అపనమ్మకం కలుగుతుంది. అసలు ద్రోణుడి క్యారెక్టర్ను ఒకసారి మనం చూస్తే, పశ్యైతాం పాండు పుత్రాణం ఆచార్య మహతీంచమూం వ్యూఢాం ద్రుపద పుత్రేణ తవ శిష్యేణ ధీమత. భారత యుద్ధం ప్రారంభమయ్యే సమయంలో దుర్యోధనుడు ద్రోణాచార్యుడి దగ్గరికి వచ్చి, ఆచార్య, ద్రుపదుడి కుమారుడైన దుష్టజుమ్నుడు పాండవ సైన్యానికి ఆధిపత్యం వహించి అద్భుతమైన వ్యూహాన్ని పన్నాడు. దానిలో ఎంతో మంది పాండవ వీరులు ఉన్నారు అని ద్రుపదుడిని గుర్తు చేస్తాడు ద్రోణుడికి. ఎందుకు అంటే, అంతకుముందు ద్రోణుడికి ద్రుపదుడికి వైరం ఉంటుంది. ద్రుపదుడు ద్రోణుణ్ణి అవమానిస్తాడు. ద్రోణుడిని సంహరించటం కోసమే యజ్ఞం చేసి దుష్టద్యుమ్నుడిని ఆవిష్కరింపజేస్తాడు ద్రుపదుడు. ఇప్పుడు దుష్టద్యుమ్నుడు అద్భుతమైన వ్యూహాన్ని పన్నాడు అని దుర్యోధనుడు ద్రోణుడికి ఎందుకు గుర్తు చేస్తున్నాడు అంటే, పాత వైరాన్ని గుర్తు చెయ్యాలని. ఈ విషయం తెలిసిన ద్రోణాచార్యుడు దుష్టద్యుమ్నుడికి విలువిద్య నేర్పాడు. తనను చంపటం కోసం పుట్టిన వాడికి విలువిద్యలో ప్రావీణ్యాన్ని అందజేసిన మహానుభావుడు ద్రోణుడు. అలాంటి వాడు ఒకడికి విద్య చెప్పను అని ఎందుకంటాడు అంటే ఏదో కారణం ఉంటుంది కదా. సమాజ శ్రేయస్సే లక్ష్యంగా బ్రహ్మశిరోనామక అస్త్రాన్ని ఉపసంహరణ ప్రయోగము రెండు అర్జునుడికి నేర్పుతాడు, కానీ అశ్వత్థామకు కేవలం ప్రయోగం మాత్రమే నేర్పుతాడు. ఉపసంహరుడు తెలియదు కనుక అతను ప్రయోగించడన్న ఉద్దేశంతో. ఇంత విశ్వజనీనమైన భావన కలిగిన ద్రోణుడి మీద అపవాదు మనకు కొంత బాధ కలిగిస్తుంది. మరి ఇప్పుడు మీరు అడగచ్చు, మరి కాదన్నాడు కదండి, ఆయనకు ఏ విలువిద్య నేర్పలేదు కదా అంటే, ఎందుకు నేర్పలేదు అంటే, వీళ్ళంతా ఆ అరణ్యానికి వెళ్ళినప్పుడు మొరుగుతున్న కుక్కను మొరగకుండా ఆపాలని ఆ రెండు కుక్క దవడలను వేరు చేయడానికి ఒకే కాలంలో 7 బాణాలు దాని నోట్లో దింపి ఆ 2 దవడలను కుట్టేస్తాడు ఏకలవ్యుడు. అంటే స్వభావ సిద్ధంగా ఉన్న క్రూరత్వం ఏదైతే ఉందో అది మూగ జంతువు దాని పట్ల అంత క్రూరత్వం పనికిరాదన్న ఆలోచనను శూన్యం చేసింది. అలాంటి వాడికి అస్త్రాలన్నీ నేర్పితే అది ఉగ్రవాదుల చేతుల్లో ఆటం బాంబు పెట్టినట్టే. ఆ ఉద్దేశ్యంతో కాదన్నాడు. మరి అలా బొటనవేళును మరి ఎందుకు అడిగాడు దక్షిణ అంటే, అప్పటికే శబల విద్య తెలిసినటువంటి ఏకలవ్యుడు ద్రోణాచార్యుణ్ణి ఆవాహన చేశాడు మట్టి ప్రతిమలోకి. అది ఒక రకమైన క్షుద్ర విద్య. నువ్వు అనుకున్న వ్యక్తిని నువ్వు ఆవాహన చేసుకోవచ్చు. చేసుకొని విలువిద్య అంతా నేర్చుకున్నాడు. తాను ఇవ్వకపోయినా అతని దగ్గరికి ఆ ప్రమాదకరమైనటువంటి విద్య వచ్చింది. కాబట్టి దాన్ని నిరోధించటం కోసం సమాజ శ్రేయస్సును దృష్టిలో పెట్టుకుని అతని బొటనవేలిని తాను కైవసం చేసుకున్న తరువాత ఆగిపోలేదండి. ఏం చేశాడు అంటే, బాణాన్ని చూపుడు వేలుతో మధ్య వేలుతో ఎలా సంధించాలో విద్యను నేర్పొచ్చాడు. ఎందుకంటే అతను బతకటానికి, అతను తనను సంరక్షించుకోవడానికి విలువిద్య అవసరం కదా. మరి అప్పటిదాకా బొటన వేలుతో ప్రాక్టీస్ చేశాడు. ఇప్పుడు అది లేకపోతే అతని ఉనికికి ప్రమాదం కనుక బాణ సంధానాన్ని బొటన వేలు లేకుండా మిగతా 2 వేళ్లతో ఎలా చేయాలో నేర్పాడండి. ఇంత తెలిసిన ద్రోణాచార్యుడి గురించి తప్పుగా ఆలోచించటం ఎంత మటుకు సమంజసం?